హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, నేను మీకు అమెరికాకి ఏ వస్తువులు అయితే తీసుకురాకూడదు, ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఏ వస్తువులు అయితే తీసుకురాకూడదో ఆ వస్తువుల గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా అమెరికాకి వస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికాకి వస్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఫుడ్ ఐటమ్స్, ఏ ఫుడ్ ఐటమ్స్ అయినా కూడా కొన్ని కొన్ని తీసుకురావచ్చు, కొన్ని కొన్ని తీసుకురాకూడదు అనమాట. ఏదైనా ప్రొఫెషనల్ ప్యాకింగ్ అయితే అలౌడ్ అవుతుంది. అయితే పెద్ద సూట్ కేసులలో వేసుకోండి, క్యారీ ఆన్లో కాదు. ఓకే, ఒకవేళ మీరేమన్నా స్పైసెస్ ఇలాంటివి తీసుకొచ్చినట్లయితే పెద్ద పెద్ద సూట్ కేసులలో బ్రాండెడ్ కంపెనీవి వాళ్ళ ఒరిజినల్ సీలింగ్ తోటి ఉన్న ప్యాకెట్స్ మాత్రమే తీసుకొచ్చుకోవాలి. మీరు లూజ్గా తీసుకొని రాకూడదు ఫ్రెండ్స్. ఓకే, ఇక మరి ముఖ్యంగా అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎనీ ఫ్రెష్ ఫ్రూట్, ఎనీ ఫ్రెష్ వెజిటబుల్స్ లైక్ మ్యాంగోస్ అని, గ్రేప్స్ అని ఇట్లాంటివి ఏమి పట్టుకురాకండి ఫ్రెండ్స్. బనానాస్ అని ఇలాంటివి ఏవి కూడా అలౌడ్ కాదు, ఎయిర్పోర్ట్లో తీసేస్తారు మీ దగ్గర నుంచి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీట్స్ అండి. ఎటువంటి మీట్స్ ఉన్నా కూడా తీసేస్తారు, కాబట్టి మీట్ ప్రోడక్ట్స్ అసలు తీసుకురామాకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, డైరీ ప్రోడక్ట్స్. ఎటువంటి డైరీ ప్రోడక్ట్స్ అయినా, మిల్కే కానీ, చీజే కానీ, బటర్లే కానీ, గీనే కానీ, ఏదైనా కూడా ప్రోడక్ట్ ఆఫ్ ఎ మిల్క్ అనేది తీసుకురావద్దు ఫ్రెండ్స్. అయితే స్పైసెస్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రెండ్స్, అలౌడే కానీ బ్రాండెడ్ నేమ్స్ లో అయితే ఉండాలి, బ్రాండెడ్ ప్యాకింగ్ లో అయితే ఉండాలి. మీరు లోకల్ గా కొనేసి ప్యాకింగ్ మీరు సొంతగా చేసుకొని తీసుకొని వస్తే అది అలౌడ్ కాదండి. మీరు ఇంటి దగ్గర పెట్టుకున్న పచ్చళ్ళు అలాంటివి తెచ్చుకుంటే కుదరదండి. లైక్ ఒరిజినల్ సీల్డ్ కంటైనర్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే పర్లేదు. లైక్ ప్రియా పచ్చళ్ళు ఇట్లా బాటిల్స్ లో వస్తాయి కదా, అవి ఓకేనే. అది కూడా సీల్ ఓపెన్ చేయకుండా ఉండాలి ఫ్రెండ్స్. సీల్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ అలౌ చేయరు వాళ్ళు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మెడిసిన్స్. సో మెడిసిన్స్ అనేది చాలా మందికి అవసరం అయితే పడుతూ ఉంటది. ఎస్పెషల్లీ అమెరికాకి వచ్చినాక ఇక్కడ ఇన్సూరెన్స్ తోటి కూడా కొంచెం కష్టం అవుతుంది, కాబట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ ఇక్కడ తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది, ఎస్పెషల్లీ కొత్తగా వచ్చే వాళ్ళకి. సో మీరు ఎవరన్నా లైక్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ కానీ, లేదా షుగర్ మెడిసిన్ కానీ, కొలెస్ట్రాల్ మెడిసిన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే గనక మీరు అక్కడ ఇండియన్ డాక్టర్ తోటే ఒక ప్రిస్క్రిప్షన్ అంటూ రాయించుకొని మీ పేరు క్లియర్గా ఉండి, మీరు ఏ మందులు అయితే తెచ్చుకుంటున్నారో అది కూడా క్లియర్గా ఉండాలి. ఆ డాక్యుమెంట్ మీద మీరు రోజుకి ఎంత మంది వేసుకుంటున్నారు అనేది క్లియర్గా ఉండాలి. అలాగే డాక్టర్ పేరు, డాక్టర్ అడ్రస్, ఇవన్నీ కూడా అన్ని క్లియర్గా ఉన్న ఒక ప్రిస్క్రిప్షన్ అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది మీ మెడిసిన్తో పాటు. సో మీరు ఒక 3 months సప్లై తెచ్చుకుంటారో, 6 months సప్లై తెచ్చుకుంటారో అది క్లియర్గా డీటెయిల్ చేసి ఉండాలన్నమాట. డాక్టర్ దగ్గర నుంచి ట్రావెల్కి వెళ్తున్నందుకు మీకు ఈ స్పెషల్ మెడిసిన్ ఇస్తున్నాము, ఇంత ప్రిస్క్రిప్షన్ తోటి ఇస్తున్నాము, డైలీ ఇంత వేసుకోవాలి అనేది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఉంటే అలౌ చేయరు. అది మాత్రం మీరు ఖచ్చితంగా లెటర్ లేకపోతే మీ మెడిసిన్స్ని తీసేస్తారు ఫ్రెండ్స్. సో తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ అయితే లెటర్ అయితే తెచ్చుకోండి. ఇక అలాగే ఫ్రెండ్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అయితే జనరల్గా అలౌడ్ కాదు. సో కొంతమంది చెప్తూ ఉంటారు మేము తెచ్చుకోగలిగాము అనేది అయితే చెప్తూ ఉంటారు, కానీ ఎవరన్నా ఒకరిని మిస్ చేసినా ఇంకొకరిని అయితే పట్టుకుంటూ ఉంటారు ఎయిర్పోర్ట్లో. అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కొంచెం కష్టంగా ఉంటాయి అని అయితే విన్నాను నేను. సో అది నేనైతే ముందే కాషన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తెచ్చుకుంటే మాత్రం దాని గురించి ఫుల్ రీసెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ వాళ్ళని అడిగి మరీ ప్యాక్ చేసుకోండి, లేకపోతే అది యూజ్లెస్, ఎయిర్పోర్ట్లో తీసేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఎనీ ప్లాంట్స్ కానీ, ఎనీ సీడ్స్ కానీ తీసుకురాకూడదు. కొన్ని కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్ ఉంటాయండి, వాటిలో కొన్ని సీడ్స్ని ఇక్కడ అమెరికాలో అలౌ చేయరు. కాబట్టి మీరు అవన్నీ ఏం తెచ్చుకోకుండా ఉండడమే బెటర్ అనమాట. ఈవెన్ కొన్ని చెట్లను కూడా అలౌ చేయరు, ఎందుకంటే చెట్ల వల్ల పురుగులు వస్తాయని కూడా వీళ్ళు కొన్ని చెట్లని, కొన్ని సీడ్స్ని అయితే అలౌ చేయరు ఇక్కడ అమెరికాలో. సో అలాంటివి ప్యాక్ చేసుకోకండి ఫ్రెండ్స్. అలాగే హర్బల్ ఐటమ్స్, ఏవి హర్బల్ ఐటమ్స్ ఉన్నా కూడా ప్యాక్ చేసుకోమాకండి. లైక్ హర్బల్ ఏ వస్తువు అయినా కూడా. ఓకే, ఇంకొక మెయిన్ ఐటమ్ ఏంటండి, కొన్ని ఐవరీ తోటి చేసిన వస్తువులు, ఎనీ ఐవరీ అంటే ఎలిఫెంట్ దంతాలతో చేస్తారు కదా, ఆ మెటీరియల్ అనమాట. ఐవరీ కానీ, షెల్స్ కానీ, ఎటువంటి టార్టాయిస్లు, అలాగే ఇట్లాంటి ఐటమ్స్ కొన్ని ప్రొహిబిటెడ్ అనమాట. ఇలాంటి వాటిని మాత్రం తెచ్చుకోమాకండి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ లైక్ శాండల్వుడ్ ఇట్లాంటివి కూడా నాట్ అలౌడ్. సో అలాంటివి కూడా తీసుకురామాకండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫైర్ వర్క్స్, లైక్ ఏదన్నా లైక్ మనం దివాళీ రోజు కాల్చుకుంటూ ఉంటాం కదా,
లైక్ మంచిగా ఎంజాయ్ చేద్దామని అవి అమెరికాకి తెచ్చుకొని ఇక్కడ కాల్చుకుందాం అంటే కుదరదు ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్గా అవి ట్రావెలింగ్లో అలౌడ్ కాదు, ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు అవి తీసేస్తారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఎంత క్యాష్ తీసుకొస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైక్ ఎస్పెషలీ అమెరికన్ డాలర్స్లో మీరు $10,000 కంటే ఎక్కువ అయితే తీసుకురాకూడదు క్యాష్. సో మీరు ఎంత తెచ్చుకున్నా కూడా చూసుకొని ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీస్లో తెచ్చుకోండి. కాకపోతే మీరు కావాల్స్తే క్రెడిట్ కార్డులు ఇలాంటివి తెచ్చుకోవచ్చు. మీ ఈవెన్ ఇండియాలో ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ అయితే తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇండియాలో ముందే బ్యాంక్ తోటి ఒకసారి మాట అయితే అడిగి చూడండి. కొన్ని బ్యాంక్స్ అలౌ చేయవు, ప్లస్ వాళ్ళు ఇంటర్నేషనల్ యూజ్ కూడా అప్రూవ్ చేయాలి ఒక్కొక్కసారి. సో ఆ బ్యాంక్ వాళ్ళతోటి కూడా ఒకసారి సంప్రదించి మేము అమెరికాకి వెళ్తున్నాము, మా బ్యాంక్ కార్డు అక్కడ పనిచేస్తుందా, మా వీసా కార్డు అక్కడ పనిచేస్తుందా, మా మాస్టర్ కార్డు అక్కడ పనిచేస్తుందా అని ఒకసారి అయితే అడగండి. వాళ్ళు దాన్ని స్పెషల్ యాక్టివేషన్ ఏమైనా చేయాల్సి వస్తుందేమో అది కూడా కనుక్కోండి. ఓకేనా. ఇంకొక వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా కత్తులు లైక్ పిస్టల్స్, గన్స్ ఇట్లాంటివి ఏవి కూడా అలౌడ్ కాదు. సో కొంతమంది అనుకుంటారు ఇది లైక్ కల్చరల్ గా మనము ఇండియాలో రాజుల కాలం నుండి స్వోర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. అయితే కొంతమంది అవి కలెక్టబుల్ గా యూజ్ చేస్తూ ఉంటారు, కలెక్టబుల్స్ గా పెట్టుకుంటూ ఉంటారు. అవి కూడా అలౌడ్ కాదండి. ఇళ్లలో మనం డెకరేషన్స్ గా పెట్టుకుంటూ ఉంటాం, కానీ అది యాక్చువల్ గా అయితే ట్రావెలింగ్ లో అలౌడ్ కాదండి. అలాంటి వస్తువులు ఏవి తీసుకురావద్దు. పెద్ద పెద్ద స్వోర్డ్స్, నైఫ్స్, గన్స్ ఇలాంటివి ఏది కూడా తీసుకురాకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ కొన్ని కామన్ సీడ్స్ లాంటివి అయితే ఉంటాయి. కొన్ని లైక్ మనం కుంకుమ పొడి ఇలాంటివి యూజ్ చేస్తుంటాం కదా, అవి కూడా నాట్ అలౌడ్ అండి. అలాగే లైక్ ఈ దాంట్లోనే సీడ్స్ కూడా వస్తాయి, రుద్రాక్ష సీడ్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, అవి కూడా నాట్ అలౌడ్ అండి. అలాగే పాపీ సీడ్స్ అని వస్తూ ఉంటాయి, అది కూడా నాట్ అలౌడ్. గసగసాలు ఉంటుంది కదా, అది కూడా నాట్ అలౌడ్. ఇలాంటివన్నీ కూడా కొంచెం రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ అండి. వీటిని కూడా మీరు తేమాకండి. మీరు ఎంత ఈజీగా ట్రావెల్ అవ్వగలిగితే అంత బెటర్. మీకు ఫుడ్ ఐటమ్స్ అన్ని అమెరికాలో దొరుకుతాయండి. మన ఇండియన్స్ తినే ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా ఇండియన్ స్టోర్స్ ఇక్కడ అమెరికాలో ఉంటాయి. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ యాక్చువల్గా మీరు తేయకుండా ఉండడం చాలా బెటర్. కాకపోతే మీరు లిమిటెడ్ క్వాంటిటీలో మీరు రాగానే షాపింగ్కి వెళ్ళి వచ్చి లైక్ చేసేసి సెటిల్ అయ్యేసరికి 2 రోజులు పట్టుతుంది. కాబట్టి ఆ 2 రోజులకి 3 రోజులకి మీరు కొంచెం అడ్జస్ట్ అయినంత వరకు మీరు వాడుకోవడానికి సరిపోనైతే తెచ్చుకోవచ్చు, ఏం పర్లేదు. అట్లా అని చెప్పి పెద్ద పెద్ద సూట్ కేసు నిండా నింపేసి తీసుకురామాకండి, ఎందుకంటే వాటిని క్వశ్చన్ చేస్తారు ఇక్కడ. వీటిని తీసేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి. ఇంకొక మెయిన్ ఐటమ్ వచ్చేసండి బంగారం కూడా కొంచెం రెస్ట్రిక్టెడ్ ఐటమే. అంటే ఏంటంటే అమౌంట్ లిమిటెడ్ అమౌంట్లో తెచ్చుకోవాలి. టోటల్ మీ దగ్గర క్యాష్ వాల్యూ ప్లస్ గోల్డ్ వాల్యూ అంతా కలిపి 10,000 ఎక్సీడ్ అవ్వకూడదు. సో మీరు ఏది తెచ్చినా కూడా వాల్యుయేషన్ చూసుకొని తక్కువ అమౌంట్లో, తక్కువ అండర్ 10,000లో ఉండేటట్టయితే పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు, తిరిగి కాలేజీలకి వస్తున్నారు స్టూడెంట్స్. అలాగే స్టూడెంట్స్తో పాటు కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందేమో అని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్, క్లారిటీ కావాలంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్షానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.